సో, హలో ఆల్ అందరికీ నమస్కారం. ఆహ్, యాహ్! నా పేరు సంజయ్. యాక్చువల్‌గా నేను లైక్ వలసలింగం పాస్ ఔట్‌ని. యాహ్! సో, థాట్స్ ఆల్ ఫర్ మై యాహ్! సో, ఆల్సో నేనొచ్చేసి ప్రెజెంట్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ఏఐ ఇంజినీర్‌గా పనిజేస్తున్నాను. సో, లైక్ ఇన్ లైక్ ఒక స్టార్టప్ కంపెనీలో పనిజేస్తున్నాను. లైక్ ఆల్సో ఇలా యూట్యూబ్ వీడియోస్ కానీ లైక్ ఇలా సెషన్స్ తీసుకోవడం ఇట్స్ మై ఇంట్రెస్ట్ అన్నమాట. So that's why I'm taking all these classes and the courses and all. Okay. Okay. Let me share my screen. సో ఇంకొకటి లైక్ సెషన్ స్టార్ట్ చేసే ముందు లైక్ లెట్ మీ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ యాక్చువల్లీ. సో లైక్ నా సెషన్ ఆర్ నా వెబినార్ లో ఎలా అంటే నా మెయిన్ గోల్ ఏంటంటే జాయిన్ అయ్యే వాళ్ళు 2 మెంబర్స్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 ఆర్ 5 ఒక్కరు అవ్వచ్చు. లైక్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేది మెయిన్ పాయింట్. సో, లైక్ నా వెబినార్‌లో సైలెంట్‌గా ఉండడం అనేది నాకు నచ్చదు. ఎందుకంటే మనం వెబినార్ అనేదే లైక్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఓకేనా? లైక్ డిస్కషన్ లేనిదే దీన్ని మనం వెబినార్ అనకూడదు. ఓకేనా? సో, లైక్ ఇంకొకటి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. లైక్ ఇట్స్ నాట్ ఎన్ సింపుల్ టాపిక్. యాహ్! లైక్ ఇది కొంచెం కాంప్లెక్స్ టాపికే అర్థం చేసుకోవడానికి. కానీ లైక్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ దట్ వే థాట్ ఈస్ వెరీ ఈజీ అన్నమాట. ఓకేనా? సో, లైక్ ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళున్నారా? స్టార్ట్ చేసేయమంటారా? ఇఫ్ యూ సో, వి హావ్ 5 పీపుల్ రైట్? యాహ్! సో, ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా చెప్పి వచ్చేవాళ్ళుంటే ఐ కెన్ వెయిట్ ఫర్ అప్ టు 1 ఆర్ 2 మినిట్స్. లేదంటే వి కెన్ ప్రొసీడ్ అన్నమాట. ఓకేనా? యాహ్! ఇన్ ఎనీవేస్ లైక్ ఈ సెషన్ అనేది ఆల్రెడీ దాన్ని యూట్యూబ్‌లో ఉంటది కాబట్టి యాహ్! ఓకే. దాని వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు ఏం గాదు. ఓకేనా? యాహ్! సో, ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ ఈ సెషన్ యొక్క మెయిన్ అజెండా ఏంటంటే, ఎసెన్స్ ఆఫ్ లెర్నింగ్ అజెంటిక్ ఏ ఇన్ 2025. సో, ఈ అజెంటిక్ అంటే ఏంటి? అజెంటిక్ ఏ అంటే ఏంటి? సో, దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన టాపిక్స్ 2 ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అందులో ఆహ్, టాపిక్ ఏంటంటే జనరేటివ్ ఏ కంటే ముందు ఎన్ఎల్‌పి. సో, దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ అంటే నేనేం కంప్లీట్ కాన్సెప్ట్స్ చెప్పట్లేదు. జస్ట్ అంటే ఈ అజెంటిక్ అర్థం అవ్వాలంటే దీని గురించి బేసిక్ టర్మ్స్ ఉండాలి. ఓకేనా? లైక్ జనరేటివ్ జనరేటివ్ ఏఐ. సో, దాన్ని లైక్ నెక్స్ట్ వచ్చేసి రాగ్ అనేది ఒకటి. యాహ్! రాగ్. సో, దెన్ ఫోర్త్ వన్ ఇప్పుడు మనకు ఏజెంట్స్. ఏజెంట్స్ తర్వాత మనకి అజెంటిక్ వర్క్ ఫ్లో గూడా ఉంటదన్నమాట. ఓకేనా? సో, వర్క్ ఫ్లో దెన్ విల్ కమ్ టు అజెంటిక్ ఏఐ. సో, ఆ తర్వాత మనకు ఎందుకిది నేర్చుకోవాలి? ఏంటది అనేది కంప్లీట్‌గా మనమైతే తెలుసుకుందాము. ఓకే. హ్మ్. సో, ఓకే. ఇందులో మీకు దేని గురించన్నా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. అంటే నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఎన్ఎల్‌పి. ఓకే. వన్ సెకండ్. సో, మనకు ఎన్ఎల్‌పి అంటే ఏంటి? ఎన్ఎల్‌పి అనగా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారనమాట. ఓకేనా? సో, ఎన్ఎల్‌పి అంటే నేచురల్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి జస్ట్ లైక్ 2 మినిట్స్‌లో మనం క్లోజ్ చేసుకుందాము. జస్ట్ మనకి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? అసలిది ఏంటని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పీపుల్ వాళ్ళకి నేచురల్ లాంగ్వేజ్ ఏంటి? అసలు నేచురల్ లాంగ్వేజ్ ఏంటి అంటే, రోజు మనం డైలీ మనం మాట్లాడుకుంటాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో మాడతాము. సో, అది మనకు డైలీ లైక్ న న నేచురల్ అన్నమాట. అంటే మనం నేచురల్‌గా మనం దాని గురించి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాజువల్‌గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్‌ని ఏమంటారంటే, నేచురల్ లాంగ్వేజ్ అంటారన్నమాట. ఓకేనా? సో, ఈ నేచురల్ లాంగ్వేజ్ ఓకే. వన్ సెకండ్ లెట్ మీ డిక్రీజ్ ది స్ట్రోక్. ఒపాసిటీ రైట్. యాహ్! సో, ఈ నేచురల్ లాంగ్వేజ్ ఉంది గదా! సో, దీన్ని ఏమంటామంటే మనం రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్‌ని నేచురల్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా?
సో దెన్ ఎన్ఎల్పి అంటే ఏంటి? మళ్ళీ వచ్చేసి మనకిక్కడ ప్రాసెసింగ్ ఉంటది. ప్రాసెసింగ్ అంటే ఏం చెప్పనా? ఈ నేచురల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఏంటి భయ్యా ఆ ఫంక్షనాలిటీస్ అంటే లైక్ లెట్ అస్ లెట్ మీ టెల్ థట్ వి హావ్ ఫంక్షనాలిటీస్ లైక్ ట్రాన్స్‌లేషన్, ట్రాన్స్‌లేషన్ ఉంది. నెక్స్ట్ వి హావ్ లైక్ ఆ ట్రాన్స్‌లేషన్ గాకుండా లైక్ కన్వర్షన్ అని చెప్పకూడదు. లైక్ యాహ్! కన్వర్షన్స్ ఉన్నాయి మనకి. కన్వర్షన్స్ అంటే లైక్ వి కెన్ కాల్ ఇట్ యాస్ కన్వర్షన్స్ అంటే లైక్ ఆడియో టు టెక్స్ట్ అవ్వచ్చు. లైక్ ఎయిదర్ ఇట్ మే బి లైక్ వీడియో అవ్వచ్చు. దెన్ ఇమేజెస్ అవ్వచ్చు. యెస్. యాహ్! లైక్ దీన్ని మనకు కన్వర్షన్స్. ఇలాగ మనకు చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇలాగ మనకు చాలా చాలా ఉంటాయి. సో, ఈ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఏదో ఒకటి చేయడం. దాన్ని ప్రాసెస్ చేయడం. సో, ఈ నేచురల్ లాంగ్వేజ్‌ని ప్రాసెస్ చేయడం. అంటే ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చిండొచ్చు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటంటే, ఏదో ఒక లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది. ఆ ఇంగ్లీష్‌ని మనము టెక్స్ట్‌గా కన్వర్ట్ లైక్ ఇంగ్లీష్‌లో వచ్చే లాంగ్వేజ్ ఉంటది కదా! ఆ లాంగ్వేజ్ మనకు టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు. ఆడియోలో ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు కదా! సో, దాన్ని మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ చేసుకోవడము. లైక్ టెక్స్ట్ టు ఆడియో, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ ఇలా ఉంటాయి గదా! ఈ కన్వర్షన్స్‌ని ఏమంటారంటే లైక్ ప్రాసెసింగ్. అంటే ఈ ప్రాసెసింగ్‌లో సెపరేట్ చెప్తున్నాను. సో, మీకిలాగ కంప్లీట్‌గా మీకు దాన్ని లైక్ అంటే 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు. జస్ట్ మనము ఏమంటారు లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ గాని, లాంగ్వేజ్ కన్వర్షన్స్ గాని ఏమంటారంటే అందులో చేసే ప్రాసెస్‌నే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. ఓకేనా? సో, దీని యొక్క ఎగ్జాంపుల్ చెప్పనా ఒకటి? లైక్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉంది. గూగుల్ ట్రాన్స్‌లేటరే మనకు ఎన్ఎల్‌పి యొక్క లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. హాయ్. హాయ్ నేనేం చేస్తున్నానంటే ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నాను లైక్ చెప్పుకునేది తెలుగులో కాబట్టి లెట్ అస్ ట్రాన్స్‌లేట్ టు తెలుగు. ఓకే. హాయ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? యాహ్! దిస్ ఈస్ కాల్డ్ యాస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకేనా? సో, లెట్ అస్ టేక్ ది స్క్రీన్‌షాట్ అండ్ కీప్ హియర్. ఓకేనా? థాట్స్ ఇట్. ఓకే. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కి ఇక్కడ మనకు ఓకే. మీ హ్మ్. యాహ్! సో, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కి మనకొక ఎగ్జాంపుల్ దొరికింది. ఓకే. డన్. సో, నేచురల్ లాంగ్వేజ్ చెప్పేసాము. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ. ఓకేనా? సో, జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే, మీకిక్కడే నీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ దొరుకుతది చూడండి. అంటే లైక్ ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అర్థమైంటే నెక్స్ట్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటో అనేది కూడా క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఫస్ట్ మనము లైక్ సేమ్ దీనిలాగానే మనం హాఫ్ చేసుకుందాం. ఓకేనా? సో, జనరేటివ్ అంటే ఏంటి? ఇంకా దీన్ని మనము తీసుకొని చేద్దాం. జనరేట్ ఓకేనా? సో, జనరేట్ అంటే ఏంటి మీనింగ్? లైక్ మీలో ఎవరైనా చెప్తారా? లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ జనరేట్ మీన్స్? సో, ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. లైక్ నేను మీ నుంచి రెస్పాన్స్ ఆశిస్తున్నాను. ఓకే. చెప్పండి. లైక్ ఎవరైనా మైక్ అన్‌మ్యూట్ చేసి చెప్పొచ్చు. లెట్ మీ సీ ఇఫ్ ఐ యాహ్! అందరికి అలో చేశాను. లైక్ యూ కెన్ స్పీక్. ఓకే. లైక్ మీకిష్టం లైక్ మీకు మీ వాయిస్‌ని యూట్యూబ్‌లో పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పండి. లైక్ సో, ఐ విల్ నాట్ పబ్లిష్ ఇంటు ద యూట్యూబ్. లైక్ ఫర్ సపోజ్ మీకిష్టం లేకుండా మీరు చాట్ బాక్స్‌లోనే చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ సెషన్ అనేది ఇంటరాక్టివ్‌గా ఉండాలంటే లైక్ మైక్ ఆన్ చేసి మాట్లాడితేనే అది మనకి ఇంటరాక్టివ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? యాహ్! థాట్స్ కంప్లీట్‌లీ యువర్ విష్. నేను చెప్తాను చూడండి. లైక్ జనరేట్ అంటే ఏందంటే మేకింగ్ న్యూ కంటెంట్. క్రియేటింగ్ న్యూ కంటెంట్ అనుకుందాం. ఓకే. జనరేట్ అంటే క్రియేటింగ్ న్యూ కంటెంట్ అని చెప్పినావు బాగుంది. ఓకేనా? నెక్స్ట్ ఏఐ. ఏఐ అంటే ఏందంటే ఏఐని యూజ్ ఓకే. సో, మనం ఏం చేస్తున్నామంటే ఏఐని యూజ్ చేసుకొని కొత్త కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే.
సో ఎన్ఎల్పికి దీనికి తేడా ఏంటంటే, దీంట్లో గూడా మనకు ట్రాన్స్‌లేషన్ ఉంటాది. కన్వర్షన్ ఉంటాది. ఆడియో లైక్ సేమ్ మనకు దీంట్లో ఏమున్నాయో అన్నీ జనరేట్ చేస్తది. కానీ ఇక్కడ ఏం చేసిందంటే హౌ ఆర్ యూ నీకేమైందంటే ఇది హౌ ఆర్ యూని దాన్ని మాత్రమే మార్చింది. అంటే ఇది ఎలా ఉందో అలానే మార్చింది. అలానే దాన్నేమంటారు? అలానే దాన్ని మీకది ట్రాన్స్‌ఫార్మ్ జేసిందే గాని, కన్వర్ట్ చేసిందే గాని, కొత్తగా ఇవ్వలేదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చెప్తాను జూడు. హౌ ఆర్ యూ? సో, ఇక్కడ ఓకే. ఓకే. మీకు ఇంకా ఇది యాహ్! హౌ గాదు. ఓకే. వాట్ ఆర్ యూ డూయింగ్? చూసారా? ఇక్కడేమొచ్చింది మనకు వాట్ ఆర్ యూ డీఎన్ అంటే మామూలుగా మనం లైక్ జనరల్‌గా యూజ్ కేస్‌లో డీఎన్‌జీ అంటే ఏంటంటే డూయింగ్ అనమాట. సో, దానికి కూడా తెలుసు. కానీ ఇది ఎప్పుడంటే లైక్ ఇదేంటంటే దీన్నేమంటారు ఆటో కరెక్షన్ అంటారు. ఈ ఆటో కరెక్షన్ అనేది దీంట్లో ఉండదనమాట. దేంట్లో ఎన్ఎల్‌పిలో. ఎందుకంటే ఇది ఉన్నది ఉన్నట్లు ట్రాన్స్‌లేట్ చేయడమో, కన్వర్ట్ చేయడం చేస్తది. కానీ ఇదేందంటే క్రియేటింగ్ న్యూ కంటెంట్ ఓకే. డీఎన్‌జీ అంటే డూయింగ్ అని నాకు తెలుసు గాబట్టి నేనేం జేస్తానంటే డూయింగ్‌లా కన్వర్ట్ చేసుకొని దాన్ని నేను ట్రాన్స్‌లేట్ చేస్తాను అంటే, అక్కడ చెప్పింది చెప్పినట్టు చేయకుండా దానికి ఎక్స్‌ట్రాగా యాడ్ చేసి చేయడమే ఈ జనరేటివ్ ఏఐ యొక్క ఆహ్, పననమాట. సో, దీంట్లో ఏమేమున్నాయంటే టెక్స్ట్ ఇస్తే అది మళ్ళీ మనకు మోడిఫైడ్ టెక్స్ట్‌గా ఇస్తుంది. మోడిఫైడ్ మోడిఫైడ్ టెక్స్ట్‌గా ఇస్తుంది. సో, దెన్ మనకి ఇమేజ్ ఇస్తే ఇమేజ్‌లో మనకు ఎరేస్ డేటా అన్నమాట. అంటే మనకు ఎరేస్ చేస్తది, యాడ్ చేస్తది, పాప్ చేస్తది. లైక్ ఇలా మనకు లైక్ ఇంకోటి వీడియోస్ ఉంటాయి. లైక్ వీడియో ఇస్తే మనకు లైక్ వీడియో వీడియో ప్రాసెసింగ్ టూల్స్ ఉంటాయి కదా! లైక్ ఏందంటే మనకు ఫర్ సపోజ్ వీడియో ఇచ్చాము. ట్రాన్స్‌క్రిప్షన్ ఇస్తదన్నమాట. ట్రాన్స్‌క్రిప్షన్స్ ఇస్తది. ఓకేనా? లైక్ మనకి ఇలా చాలా ఉంటాయన్నమాట. లైక్ ఇంకా చెప్పాలంటే టెక్స్ట్ టు టెక్స్ట్ ఉంటది. సో, దెన్ వి హావ్ టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది. టెక్స్ట్ టు వీడియో ఉంది. టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది. ఇంకా మీకు తెలియనిదేం చెప్పనా? టెక్స్ట్ టు మనకు లైక్ మనం చిన్నప్పుడు కెమిస్ట్రీలో గాని, బయాలజీలో నేర్చుకున్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి? మాలిక్యూల్ గదా! ఆ మాలిక్యూల్‌కి గూడా తయారు చేస్తది. లైక్ వి హావ్ టెక్స్ట్ టు ప్రోటీన్ ఉంది. ఓకేనా? సో, ఇలాగా ఓకే. ప్రోటీన్ అండ్ డీఎన్ఏ గూడా. సో, ఏందేందో చెప్తున్నావు అంటారా? యాహ్! ఇవన్నీ ఏంటంటే లేనిది ఉన్నట్టు మనకు ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్‌కి లైక్ మీకు టెక్స్ట్ టు ఇవి చెప్పాను గదా! ఇమేజ్ టు టెక్స్ట్ చేయొచ్చు. వీడియో టు టెక్స్ట్, మాలిక్యూల్ టు టెక్స్ట్, డీఎన్ఏ టు టెక్స్ట్, ప్రోటీన్ టు టెక్స్ట్ లైక్ ఇమేజ్ టు వీడియో ఇలాగా లైక్ ఎనీథింగ్ టు ఎనీథింగ్ లైక్ ఎనీ ఫార్మ్ టు లైక్ లైక్ జనరేటివ్ ఈస్ నథింగ్ బట్ ఓకే. 1 సెకండ్ ఆగండి. లైక్ లెట్ మీ యాహ్! Gen AI is nothing but which generates new content from from any form to any form. అంటే లైక్ ఏదైనా అన్నమాట. లైక్ ఏదైనా తీసుకోమన్ టెక్స్ట్ టు టెక్స్ట్ అనంటే ఇలా ఫార్మ్స్ అంటే ఇవి టెక్స్ట్, ఇమేజ్, వీడియో, మాలిక్యూల్, ప్రోటీన్, డీఎన్ఏ అన్నమాట. ఓకేనా? సో, ఇది మీకు చాలా లైక్ అంటే మీరు లాస్ట్ లైక్ చాలా ఏళ్ల నుంచి చూస్తుంటారు గదా! ఏంటది మనకున్న టూల్స్ ఏంటివంటే ఈ జనరేటివ్ ఏఐలో మనకున్న టూల్స్ మీకు ఆల్రెడీ చెప్పొచ్చు. లైక్ దాన్ని మీరైనా కూడా చెప్పొచ్చు. లైక్ నేనే అవసరం లేదు. We have Gemini, we have Llama లైక్ వి హావ్ ఆల్‌మోస్ట్ లైక్ llamaతో పాటు మనకింకా చాలా ఉన్నాయి. ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఓకేనా? సో, ఇవన్నిటిని ఏం చేస్తున్నాం మనం మనం డైలీ వాడుతుంటారు చాట్‌జీపీటీ. డైలీ వాడుతుంటారు. లైక్ ఈ చాట్‌జీపీటీ గాని, జెమినీ గాని మనకు జె జె జెమినీ వాడుతుంటారు. లామా అనేది కొంచెం లైక్ సమ్‌వాట్ లో అనుకోవచ్చు. ఎందుకంటే జెమినీ అనేది మనకు ఆల్రెడీ మన లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఉంటది కాబట్టి. సో, మనం డైలీ వాడతామనమాట. దెన్ వి హావ్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ చెప్పనవసరం లేదు. లైక్ మనం అది ఎన్ని ఎగ్జామ్స్‌కి వాడిండొచ్చు. ఎన్ని దానికి వాడింటాం. యాహ్! సో, మీరు వాడిందంట దాన్నేమంటారంటే జనరేటివ్ ఏఐ అనమాట. ఓకే. సో, దాని జనరేటివ్ ఏఐ కూడా అయిపోయింది. దెన్ ఓకే. ఇదంతా బావుంది.
అంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ అంతా అంటే చాట్‌జీపీటీ వచ్చింది గదా! ఇంకా ఎందుకు ఇన్నున్నాయి రాగ్ అంటున్నారు. ఏజెంట్స్ వర్క్ ఫ్లో అజెంటిక్ అంటారా? యాహ్! సో, వి హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు చెప్తాను చూడండి. సింపుల్ టర్మ్ వచ్చేసి అంటే మీకు జనరేటివ్ ఏఐ యొక్క వర్క్ ఫ్లో చెప్తాను చూడండి. వి హావ్ ఎల్ఎల్ఎం. ఈ ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నమాట. ఓకేనా? సో, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని యూజ్ చేసుకొని మనకేం చేస్తదంటే చాట్‌జీపీటీ ఫస్ట్ ఒక ఇన్‌పుట్ తీసుకుంటది. మన మన దగ్గర నుంచి. ఏదైనా అంతే కదా! చాట్‌జీపీటీ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు. వాళ్ళు చేసే పనే ఇది. ఫస్ట్ మన దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకుంటారు. ఆ ఇన్‌పుట్‌ని ఏం చేస్తారంటే ఈళ్ళు ఓకే. మనకి ఈ ఎల్ఎల్ఎం ద్వారా ఏమన్నా మొత్తం ఫస్ట్ ఇన్‌పుట్ తీసుకుంటారు. దాని నుంచి మనకు లోపల ప్రాసెస్ అవుతది. ఈ ప్రాసెస్ అయిన దాన్ని మనకు అవుట్‌పుట్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇచ్చాను నేను. ఐ నీడ్ ది కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ జనరేటివ్ అని ఇచ్చాను. సో, ఇది మొత్తం ప్రాసెస్ చేసుకొని మనకు అవుట్‌పుట్ ఇచ్చేస్తది. పీడీఎఫ్ ఫైల్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్ కావచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. సో, ఇది మనకు బేసిక్ జనరేటివ్ ఏఐ యొక్క అప్లికేషన్. సో ఏంటంటే దీంట్లో మనకొస్తున్న ప్రాబ్లమ్ ఏంటి చెప్పనా? మనం మొన్న ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాట్‌జీపీటీతో మీరు చూసింటారు కదా! ఏంటి భయ్యా అంటే అదొచ్చేసి మనకు 2023 వరకే ఉంది అని మనకు చెప్పారు. ఐయామ్ ట్రైన్డ్ అప్ టు ద డేటా ఆఫ్ 2023 గాని అట్లా మనకు చాలా సార్లు చూసాం. సో, ఇక్కడ మనకి ఇబ్బందేందంటే ఇప్పుడు నీకు పొరపాటున డేటా ఫ్రమ్ ది 2024 డేటా గావాలి. నిన్న జరిగిన డేటా కావాలి. 2 మంత్స్ జరిగిన డేటా కావాలి. సో, అవన్నీ మనకి ఇది ఇవ్వలేదన్నమాట. సో, దానికోసం వచ్చింది రాగ్ అన్నమాట. ఓకేనా? రాగ్ అంటే ఏంటంటే ఒక ఒక థర్డ్ పార్టీ ఏపీఐ అవ్వచ్చు. థర్డ్ పార్టీ దాన్నేమంటారంటే రిట్రైవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. ఓకేనా? సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ థిస్ ఇన్ డీటెయిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మీకు అజెంటిక్ ఏఐ అర్థం అవ్వాలంటే రాగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, మనం ఒక్కసారి ఏం చేద్దామంటే ఇది ఐ నీడ్ దిస్ ఓకే. ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఓకే. ఇప్పుడేంటంటే ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటే రాగ్‌కి ఈ జనరేటివ్ ఏఐకి తేడా ఏం చెప్పనా? ఇందులో మనకొక ఎక్స్‌టర్నల్ డేటా అనేది ఇస్తామనమాట. ఎక్స్‌టర్నల్ డేటా ఎందుకంటే, సో, దీనికి మనకు ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో దానికున్న డేటాని బట్టి ఇది అవుట్‌పుట్ ఇస్తుంది. కానీ మనకొకవేళ లైవ్ డేటా కావాలనుకుంటే మనం లైవ్ సెర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఏపీఐ ఉంది. అంటే సర్పర్ అన్నమాట. సర్పర్ అనే ఏపీఐ ఇస్తామనమాట. అలాగా మనం కస్టమ్ డేటా ఇచ్చుకోవచ్చు. సో, మనం మన కస్టమ్ డేటా ఇచ్చినప్పుడు ఏమైతదంటే దాని యొక్క సెర్చ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తెలియనిదొస్తుందనుకో అది గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకొని ఇస్తది. ఇంకొకటేంటంటే డేటా అన్నమాట. డేటా సోర్స్. కస్టమ్ డేటా సోర్స్ అన్నమాట. కస్టమ్ డేటా సోర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీడీఎఫ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీడీఎఫ్ ఉండొచ్చు. ఏంటంటే మనకది పీడీఎఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటా పీడీఎఫ్ అంటే యాహ్! లెట్ మీ టెల్ థట్. ఓకే. మనకది పీడీఎఫ్ అవ్వచ్చు, డాక్స్ అవ్వచ్చు, పీపీటీ అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు యూజ్ అయితాయో చెప్తానా? ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ చాట్‌బాట్ ఉందనుకుందాం. సో, ఇక్కడ మనకు మనకంటూ మన వెబ్‌సైట్ చాట్‌బాట్ ఉంది. సో, ఈ చాట్‌బాట్‌లో ఏంటంటే మనము లైక్ ఆహ్, సో, దీని గురించి క్వెషన్స్ అడుగుతాం గదా! మన కంపెనీ సైట్ గురించి క్వెషన్స్ అడిగినప్పుడు సో, ఇదేం చేస్తదంటే గ్లోబల్‌గా ఆన్సర్స్ ఇస్తదే గానీ, కంపెనీ ఇన్‌సైట్స్ అన్ని ఇది ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, మన కంపెనీ ఇన్ఫర్మేషన్‌ని పీడీఎఫ్‌లోనో, డాక్స్‌లోనో, పీపీటీలోనో ఇచ్చి దాన్ని మనం దీనికి ఇన్‌పుట్‌గా ఇస్తామనమాట. అప్పుడు ఇది ఏం చేస్తదంటే, మన కంపెనీ గురించి అడిగినప్పుడు, సో, దీని లోపలికెళ్ళి మొత్తం సమ్మరైజ్ చేసుకొని దాని గురించి అవుట్‌పుట్ ఇస్తది. ఓకేనా? సో, దాన్నేమంటారంటే రిట్రైవల్.
రిట్రైవ్ చేసుకుంటది ఫస్ట్. అంటే మనకు కావాల్సిన డేటా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిగినావు కంపెనీ డేటా. సో, వాట్ ఈస్ స్కిల్డ్ గురు అని. సో, అది గనక ఈ ఈ డేటాబేస్‌లో ఉందంటేనా ఇది రిట్రైవ్ చేసుకున్న డేటాని ఫస్ట్. ఇది రిట్రైవ్ చేసుకొని ఆర్గ్యుమెంట్ అంటే సో, మొత్తం దాన్ని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ జనరేట్ చేస్తది. ఒకవేళ ఈ సోర్స్‌లో లేదా ఓకే. సో, దానికున్న డేటాబేస్‌తోనే అది మూవ్ ఆన్ అయిపోతది. ఓకేనా? సో, అది మనకు లైక్ దాన్నేమంటారంటే రాగ్ అంటారనమాట. ఓకేనా? రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నామంటే లైక్ వి హావ్ లెర్న్డ్ అబౌట్ ఎన్ఎల్‌పి, జనరేటివ్ ఏఐ, రాగ్. ఓకేనా? ఈ మూడిట్లో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమన్నా మీకు లైవ్ ఎగ్జాంపుల్ కావాలన్నా నేను చూపిస్తాను. లేకుంటే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. So I need that you understood all these three concepts clearly. Yes or no, guys? Okay. One second, let me switch on. Yeah. Hello. So you understood? Okay, okay, that's fine, that's fine, that's fine. Okay. సో ఇప్పుడు ఇంకొకటి సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఎన్ఎల్పి. ఓకే. దాని అడ్వాన్స్ టాపిక్ ఏంటి? జనరేటివ్ ఏఐ. సో దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ని అధిగమించి వచ్చిన టర్మ్ ఏంటంటే రాగ్. ఓకే. ఈ రాగ్ తర్వాత మనకున్న ఏంటంటే అదేంటి ఏజెంట్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఏజెంట్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఏజెంట్స్ గురించి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఏంటి చెప్పనా? మళ్ళీ నేనేం చేయాలంటే దాన్ని కాపీ చేయాలి. ఓకే. కాపీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ వన్. ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం లైక్ ఎక్సెల్. ఓకే. సో ఈ ఎల్ఎల్ఎం ఉంది. ఓకే. డన్. మధ్యలో ఎల్ఎల్ఎం ఉంది. మీకు ఇది తెలుసు. ఏంటంటే ఇన్పుట్ ఇస్తాము. ఇన్పుట్. ఓకే. ఓకే. దెన్ వి హావ్ అవుట్పుట్. ఓకే. బాగుంది. ఇది వచ్చేసి మనకు బేసిక్ జనరేటివ్ ఏఐ. ఓకే. డన్. బాగుంది. సో దెన్ ఓకే. రాగ్ అప్లికేషన్ లో ఏముంటదంటే వి హ్యావ్ కస్టమ్ డేటా. కస్టమ్ డేటా ఏపీఐస్ అవ్వచ్చు, పీడిఎఫ్ డేటా అవ్వచ్చు, డాక్స్ అవ్వచ్చు. ఓకే. ఇన్ని ఇచ్చాం కదా! ఇంకా ఏం సరిపోవట్లేదు అంటారా? ఓకే. లెట్ మీ టెల్ థట్. ఇంకా మనకు ఏమేమి సరిపోవట్లేదంటే ఓకే. ఇవన్నీ బాగుంది. అంటే ఏం చేస్తదంటే ఓకే. ఇస్తే దాని దాని దగ్గర ఉన్న గ్లోబల్ డేటా ఇస్తది. లేదా ఈ కస్టమ్ డేటా ఇస్తది. అంతేగాని ఇదేంటంటే ఎక్స్‌ట్రా డేటా ఇవ్వలేకపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో, మనమొచ్చేసి స్పెసిఫిక్‌గా ఫినాన్షియల్ చాట్‌బాటు లేదా ఏదైతే లేదా మనకేం చేస్తున్నామంటే ఈ ఎడ్యుకేషనల్ చాట్‌బాటు. సో, ఇవి ఇస్తున్నాము. అంటే ఏందంటే లైక్ ఇంకొకటి మీకు లేదు ఎగ్జాంపుల్ చూపలేదు కదా! చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తాను. లెట్ మీ ఓపెన్ ఇన్ ఇన్‌కాగ్నిటో మోడ్. చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తాను చూడండి. ఐ నీడ్ థిస్. మీ కళ్ళ ముందర చూపిస్తాను. 1+2 = 3. ఇది 3 ఇస్తది కదా! నో, ఇట్స్ నాట్. ఇట్స్ 6. I see what do you did there. You are adding a little twist to the math, but mathematically, see, no, it's 6. 6, dude. Haha, if you say so, I'll go with the 6 this time. What's next on your mind? Okay, చూసారా? అంటే ఏందంటే ఇప్పుడు దీనికి ఏజెంటిక్‌ని యాడ్ చేశారు కాబట్టి ఏందంటే ఇది అర్థం చేసుకుంది. అంటే నేను దాన్ని ట్విస్ట్ చేస్తున్నానని అర్థం చేసుకుంది. కానీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. చాట్ జీపీటీ మ్యాథమెటికల్ ఎర్రర్స్. మ్యాథమెటికల్ ఎర్రర్స్ ఎర్రర్స్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి అలాగా చూస్తే మ్యాథ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి.
సో, మనకిక్కడ చూసారు కదా! లైక్ ఏందంటే ఇదొచ్చేసి జస్ట్ దీనికి ఏజెంట్స్ ఇవ్వనప్పుడు చాలా మిస్టేక్స్ చేసిందిది. లైక్ మనకు చూసుకుంటే ఇక్కడ లైక్ మనకి ఇలాగ కొన్ని రి రి రిజల్ట్ తప్పిస్తుంది. సో, ఇలాగా చాలా తప్పులిచ్చేదనమాట. సో, దానికి ఏం జేస్తున్నామంటే కొన్ని టూల్స్ ఇస్తారు. అంటే ఈ ఏజెంట్స్ ఏం జేస్తదంటే టూల్స్ వాడతదనమాట. ఆ టూల్స్ ఏంటి ఆ టూల్స్ అంటారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్స్‌లో చాలా ఉన్నాయి. మనకు ఓకే. లెట్ మీ టైప్ టూల్స్. కాలిక్యులేటర్. ఓకేనా. సో, ఏంటంటే ఈ ఎల్ఎల్ఎం అని లైక్ మన మన అప్లికేషన్ అనేది ఇంతకు ముందులాగా ఆ పర్టిక్యులర్ డొమైన్, ఆ పర్టిక్యులర్ ఏరియాలో తప్పులు చేయకుండా మనం ఏం చేస్తామంటే టూల్స్ ఇచ్చేస్తామన్నమాట. ఆ టూలింగ్ ఏం చేస్తదంటే ఇప్పుడు కాలిక్యులేటర్ ఇచ్చాము. అంటే ఏమైతదంటే ఇప్పుడు క్వెషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేం చేశానంటే నేనొక ఎ ఎ లైక్ నేనొక చాట్ బార్ తయారు చేశాను. సో, దాంట్లో మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనకు అదేం చేస్తదంటే మాథెమాటికల్ క్వెషన్స్ సాల్వ్ చేస్తది, ఎడ్యుకేషన్ సాల్వ్ చేస్తది, కంపెనీ డేటా ఇస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ డేటా క్వెషన్ అది అడిగినప్పుడు సో, ఈ ఇదేం చేస్తదంటే లైక్ ఈ రూట్ ఎతుక్కుంటది. ఓకేనా. ఓకే. దెన్ మనకు నార్మల్ దానికి తెలిసిన డేటాలో ఇచ్చామంటే లైక్ దాని దగ్గరున్న డీబీలోకెళ్తది. సో, ఇప్పుడు మనము ఏదన్నా కాలిక్యులేషన్ క్వెషన్ అడిగితే ఎల్ఎల్ఎంకొచ్చు. కానీ ఈ టూల్ అనేది బాగా క్లారిటీగా చేస్తది గదా! సో, దానికోసం అది కాలిక్యులేటర్ టూల్‌ని రీడైరెక్ట్ అయ్యి దానిచ్చిన ఆన్సర్‌ని వెరిఫై చేస్తది. ఇది మనకు ఏజెంట్స్‌లో ఉన్న అతి పెద్ద ఇదేంటంటే వెరిఫై చేస్తదనమాట. ఓకేనా. సో, దెన్ ఈ కాలిక్యులేటర్ టూల్‌లో నుంచి మనకది ఆన్సర్ కరెక్టా లాగా చెక్ చేసుకొని అవుట్‌పుట్ ఇస్తది. అప్పుడేమైతదంటే చాట్‌జీపీటీ లాగా ముందు అది ఎర్రర్స్ ఇవ్వడం అనేది లైక్ తగ్గిస్తదనమాట. ఈ కాలిక్యులేటర్ ఒక్కటే గాదు. మన దగ్గర లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఏమేం టూల్స్ ఉన్నాయంటే, లైక్ మనము ఏమేం టూల్స్ ఇవ్వచ్చు. లైక్ యూట్యూబ్ ట్రాన్స్క్రిప్షన్ టూల్ ఇవ్వచ్చు. ట్రాన్స్క్రిప్షన్ టూల్. ఎందుకంటే లైక్ దానంతటదే ట్రాన్స్క్రిప్షన్ జనరేట్ జనరేట్ చేయడం కాకుండా, సో, మనం సెపరేట్‌గా టూల్ ఇచ్చామంటే ఏమైతదంటే ప్రాపర్ డేటా వస్తదనమాట. ప్రాపర్ అంటే మనము ఈ యూట్యూబ్ ట్రాన్స్క్రిప్షన్స్‌కి మనం జనరల్‌గా ఏం జేయాలంటే చాలా పెద్ద పెద్ద బ్యాక్ ఎండ్ కోడ్ రాసి చేయాలి. అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ సింపుల్ టూల్ ఇవ్వాలంతే. ఓకేనా. సో, అది మనకి ఏజెంట్స్ అనగా ఏంటంటే మనకు ఏం లేదు. లైక్ ఏజెంట్స్ అంటే ఏమంటారంటే టాస్క్ ఎగ్జిక్యూషన్స్. టాస్క్ ఎగ్జిక్యూషన్స్‌ని మనకు చేస్తది. మీకిప్పుడు ముందు మనకు జనరేటివ్ ఏఐ గాని, చాట్ జీపీటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ మన టాస్క్‌నేమన్నా లైక్ ఎగ్జిక్యూట్ చేస్తదా? చెయ్యదు గదా! జస్ట్ మనం ఇచ్చిన ఇన్‌పుట్‌కి సో, మనకది అవుట్‌పుట్ ఇస్తదంతే. ఓకేనా. సో, ఈ ఏజెంట్స్ ఏంటంటే, కంప్లీట్ మనకు ఏదైనా టాస్క్ ఇచ్చామంటే, కంప్లీట్‌గా చేసి, ఓకే. తీసుకోరా బాబు అనేసి నీకిచ్చేస్తదనమాట అది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లైక్ మీకు ఇంకా క్లియర్‌గా ఈ ఏజెంట్స్ చేసే పనిని ఏమంటారంటే, అజెంటిక్ అంటారనమాట. ఏజెంట్స్ చేసే పనిని ఏజెంట్స్ ప్లస్ ఏఐ. ఈ ఏఐ వాడతది గదా! ఏజెంట్స్ ప్లస్ ఏఐని ఏమంటారంటే అజెంటిక్ ఏఐ అన్నమాట. ఓకేనా. అజెంటిక్ ఏఐ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ నీకు తెలియాలంటే నేనొక మీకు కంప్లీట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓకే. యాహ్! ఓకే. వెయిట్. హే డియర్ కైండ్లీ జనరేట్ ది సమ్మరీ ఆఫ్ ది సమ్మరీ ఆఫ్ ది యాహ్! ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎవరికన్నా తెలుసా ఇక్కడ? లైక్ డైలీ టెక్ కంటెంట్ ఇస్తాడనమాట. ఓకేనా. డైలీ టెక్ కంటెంట్ అనేది మనకు లైక్ డైలీ ప్రాబబ్లీ లైక్ 8 పీఎం ఆర్ 9 పీఎం కల్లా మనకి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటాడు. ఓకే. కైండ్లీ జనరేట్ ద సమ్మరీ ఆఫ్ ద ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆహ్, యూట్యూబ్ వీడియో డైలీ అట్ 9 పీఎం అండ్ సెండ్ ద సమ్మరీ టు మై ఈమెయిల్ and also send an notification
to my WhatsApp that I have sent the email summary to your mail. సో, ఇక్కడ నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నానో బాగా గమనించండి. సో, ఇది మనకు చాట్‌జీపీటీ చేయలేదు. చాట్‌జీపీటీ ఏం చేస్తదంటే ఓకే. వెయిట్ లెట్ మీ చాట్‌జీపీటీ ఏం చేస్తదంటే సమ్మరీ ఇవ్వగలదు అంతేగాని దానికి ఈమెయిల్ చేయలేదు. ఈమెయిల్ చేసిన తర్వాత నీ వాట్సాప్‌లో సెండ్ చేయలేదు. అయన్నీ నేను చేయలేనురా బాబు! నీ అంతకు నువ్వే చేసుకో అని మనకు చేతులెత్తేస్తది. సో, ఇప్పుడు ఈ టాస్క్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఏజెంట్స్ అంటారనమాట. సో, ఈ ఏజెంట్స్ వాడే పనినేమంటారంటే లైక్ ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే చాలా విధాలుగా చేస్తది. సో, ఆ చాలా విధాలుగా చేసే వాటిల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప ప వర్క్ ఫ్లోస్ ఉంటాయన్నమాట. ఈ వర్క్ ఫ్లో అంటే మీకు చెప్తాను. ఓకే. సో, మీకీ ఈ ఎగ్జాంపుల్ వినగానే మీకేమైతదంటే కంప్లీట్‌గా ఈ అజెంటిక్ ఏఐ మెథడాలజీ అంటే ఏంటి అనేది మీకు కంప్లీట్‌గా అర్థమైతది. ఓకే. సో, నేనిప్పుడు చెప్తాను చూడండి మీకు. లైక్ హౌ హౌ థిస్ వర్క్స్ అండ్ ఆల్. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తదంటే యాహ్! ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్స్ వెయిట్స్ అన్నమాట. ఏజెంట్ ఏజెంట్ నంబర్ 1 వెయిట్స్ అంటిల్ ద టైమ్ గెట్స్ 9 పీఎం ఓకేనా? సో, ఏందంటే నేను మీకు ఇక్కడ ఒకే ఒక్క ఏజెంట్ గురించి చెప్పాను. కానీ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏజెంట్ నంబర్ 1 అన్నా. అంటే వీడేం చేస్తాడంటే 9 అవ్వగానే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఏజెంట్ నంబర్ 2కి పాస్ చేస్తాడన్నమాట. అరే బాబు టైమ్ 9 అయింది. ఓకే. డన్. వీడేం చేస్తాడంటే గో టు ది యూట్యూబ్ అండ్ సెర్చ్ సెర్చ్ ఫర్ ద వీడియో. ఓకే. సెర్చ్ ఫర్ ద వీడియో. ఆ సెర్చ్ చేసిన వీడియోని ఏజెంట్ నంబర్ 3కి పంపిస్తాడు. ఆ ఏజెంట్ నంబర్ 3 ఏం చేస్తాడంటే ట్రాన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ద వీడియో అండ్ సెండ్ టు ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అండ్ గెట్స్ ది సమ్మరీ. ఓకే. ఈ సమ్మరీ ఇచ్చేసిన తర్వాత ఈ ఏజెంట్ 4 గాడు ఏం చేస్తాడంటే సెండ్స్ టు మై సెండ్ టు మెయిల్. ఓకే. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓకేనా? వితౌట్ వెరిఫికేషన్ గాదు. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓకే. సో, మనకు ఏజెంట్ నంబర్ 5 ఉన్నాడు గదా! వీడేం జేస్తాడంటే సెండ్స్ నోటిఫికేషన్ ఓకేనా? సో, ఇప్పుడేమైందంటే ఇంతమంది పని జేస్తున్నారనమాట. మామూలుగా ఏంటంటే ఒక్కడే ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం పడతది కదా! సో, ఇక్కడ మనం ఏం జేస్తున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజెంట్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇదేం చేస్తదంటే ట టైమ్ ట్రిగ్గరింగ్, సెర్చింగ్, రైటింగ్ అంటే మనకు సమ్మరీ రాయడం. ఈమెయిల్ సెండింగ్ ఇక్కడ కూడా రైటింగ్ అండ్ నోటిఫికేషన్ సెండింగ్. సో, ఈ అన్ని ఏజెంట్స్ కలిపి చేసే పనిని ఏమంటారంటే అజెంటిక్ ఏఐ వర్క్ ఫ్లో అంటారు. అజెంటిక్ ఏఐ అంటారు. ఈ ఏజెంట్స్ అన్ని నీట్‌గా వర్క్ ఫ్లో అనేది ఫాలో అవుతుంది. ఏం వర్క్ ఫ్లో అంటే చైన్ ప్రాసెస్ అన్నమాట. ఏందంటే వీడేమో వీడికి పంపిస్తాడు డేటా. వీడేమో వీడికి ఏదంటే చైన్ ప్రాసెస్ అన్నమాట. ఈ చైన్ ప్రాసెస్ సీరియల్‌గా మనకు ప్రాపర్ సీరీస్‌గా వాడికొచ్చిన ఏజెంట్ 1కొచ్చిన ఔట్‌పుట్‌ని ఏజెంట్ 2కి ఇన్‌పుట్‌గా పంపించాడు. ఏజెంట్ 2కొచ్చిన ఔట్‌పుట్‌ని ఏజెంట్ 3కి ఇన్‌పుట్‌గా అలాగా ఏజెంట్ 5 వరకు కంప్లీట్ డేటా ఎళ్ళిపోయింది. సో, ఏమైందంటే ఇక్కడ మనకిది యూట్యూబ్ ట్రాన్స్‌క్రిప్షన్ చేసి అంతా చేసేటప్పుడు మనకి చాలా టైం పడతది గదా! ఇది నీకు వితిన్ 5 సెకండ్స్‌లో వీడియో వచ్చిన 5 సెకండ్స్‌లో కంప్లీట్ డేటా అనేది మనకు ఈమెయిల్‌కొ ఈ ఈమెయిల్‌కొచ్చేసుంటది. సో, థిస్ ఈస్ వాట్ ద ఫ్యూచర్ అన్నమాట. థిస్ ఈస్ వాట్ ద ఫ్యూచర్. ఓకే. సో, నువ్వు ఇక్కడ ఏం చెప్పావంటే భయ్యా జనరేటివ్ ఏఐకి టూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ చెప్పావు గదా! సో, ఈ అజెంటిక్ ఏఐ అప్రోచ్‌తో ఏమేమున్నాయి? సో, మనం చూసుకుంటే మనకు రివ్ ఏఐ ఉంది. ఆటోజెన్ ఉంది. ఆటోజెన్ ఏయుటీఓ ఆటోజెన్ ఉంది. 5 డేటా ఉంది. సో, దెన్ వి హావ్ 5 డేటా ఏడబ్ల్యూఎస్ బెడ్‌రాక్ ఏజెంట్స్, బెడ్‌రాక్ ఏజెంట్స్.
సో, ఇలాగ మనకు చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఓకే. అంతా బావుంది. లైక్ ఇక్కడ మనకు అంటే నేను పెట్టిన టాపిక్ ఏంటి? ఎసెన్స్ ఆఫ్ లెర్నింగ్ గదా! ఓకే. ఎసెన్స్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పావు. ఏంటి ఎసెన్స్? ఇప్పుడు ఎందుకివి నేర్చుకోవాలి అంటావా? యెస్. ఎందుకివి నేర్చుకోవాలో మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు అర్థమైపోతది. ఎందుకంటే హౌ ఏఐ ఈస్ చేంజింగ్ అన్నమాట. చూసారు కదా! ఈ ఈ ఈ డెఫినెట్‌లీ ఇదొక కాంప్లెక్స్ అప్లికేషనే. కానీ ఇది మనకు వితిన్ 5 సెకండ్స్‌లో మనం ఇలాగ డివైడ్ చేసి ఏ ఏజెంట్స్‌ని తయారు చేసామంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు అడగొచ్చన్నమాట. అంటే భయ్యా కోడింగ్ ఉంటేనే అవసరం లేదు. కోడింగ్ లేకుండా కూడా చేయొచ్చు. ఎందుకంటే లైక్ మనకు ఇంకొకటుంది నేను చెప్పడం మర్చిపోయాను మీకు అది. లాంగ్ ఫ్లో అని. లాంగ్ ఫ్లో అనేసి లాంగ్ ఫ్లో ఫ్రమ్ డేటా స్టాక్స్ అన్నమాట. ఓకేనా? డేటా స్టాక్స్ వాళ్ళు తయారు చేసిన ఈ అజెంటిక్ ఏ ప్లాట్‌ఫార్మ్ అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లికేషన్ తోనే మనం మొత్తం మనం ఈ అజెంటిక్ ఏ ఫ్లోని మనము తయారు చేయొచ్చనమాట. సో, అది మనకు థాట్ మచ్ పవర్‌ఫుల్ ఇవి. చాలా మనం దీని నుంచి మనం చాలా మనీ కూడా జనరేట్ చేయొచ్చు. చాలా లైక్ చా చాలా సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్‌ని తయారు చేసి మనం వాళ్ళని అమ్ముకోవచ్చనమాట. సో, అలాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక హ్మ్. మైండ్ బ్లోయింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో, యాహ్! మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడు. అజెంటిక్ ఏఐ అజెంటిక్ ఏఐ మార్కెట్ ఇన్ 2026. యాహ్! జస్ట్ మీ కళ్ళ ముందరే చూస్తాను. నేను చూడలేదు కదా! ఇంతవరకు నేను చూపిస్తాను. దిస్ ఈస్ మీకు ఓకే. వైడ్ స్ప్రెడ్ ఆహ్, ఇన్ అమౌంట్ ఇన్ అమౌంట్. ఇన్ అమౌంట్ చూద్దాం. మనకు ఎంత అమౌంట్‌లో మనకది గ్రోత్ ఉందనేసి. యాహ్! చూసుకుంటే ఇక్కడ 163 బిలియన్ డాలర్స్ అన్నమాట. సో, అంత పెద్ద మార్కెట్ దీని గ్రోత్ సైజ్ అయితే చాలా హెవీ ఉందన్నమాట. సో, ఏంటంటే అంటే ఇది మీకు అర్థమై ఉండాలన్నమాట. ఎందుకు ఎలా ఇవి అంటే ఎలా ఇవి మనకు యూజ్ అయితాయని మనం డైలీ టాస్క్స్ చేసుకోవచ్చన్నమాట దీంతో. ఓకేనా? సో, మనకు కావాల్సిన ఆటోమేషన్ చేసుకోవచ్చు. చాలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడుతున్న మీకొక అజెంటిక్ ఏఐ అప్లికేషన్ అది మన కంప్లీట్ అజెంటిక్ ఏఐ అనము. అంటే నేను నా సెల్ఫ్ పర్పస్‌గా నేను తయారు చేసుకున్న ప్రొడక్ట్ చెప్తా చూడండి. సో, ఏ ఎన్ ఆటోనామస్ అని చెప్పలేను. ఆటోమేటిక్ టాస్క్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. టాస్క్ మేనేజర్. ఏంటి భయ్యా ఇదంటే నేను అంటే దీన్ని వచ్చేసి గూగుల్ టాస్క్స్ నుంచి ఆహ్, ఫ్ గా నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటదనమాట. డైలీ నాకు ఈ టాస్క్ ఉన్నాయని నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇదేం చేస్తదంటే నాకది ఆహ్, క క నే నేను నేనిచ్చేస్తాను. ప్రీవియస్ డేటా గాని, ఏదైనా నేర్చుకోవాలనుకున్న, ఏదైనా మీటింగ్ ఉంది. అది నేను ముందే మార్నింగే నేను షెడ్యూల్ చేస్తాను. ఈ డేటాని కలెక్ట్ చేసుకొని ఏం చేస్తదంటే సమ్మరీ ఇచ్చేస్తదనమాట. సమ్మరీ ఇచ్చేస్తది. ఈరోజు నీకు ఈ పనులున్నాయి. ఇంతింత ఏ దానికి ఎంత టైమ్ స్పెండ్ చేయాలి. సో, అనే సమ్మరీ ఇచ్చిన తర్వాత ప్రతి 15 మినిట్స్ బ్యాక్ అంటే 15 మినిట్స్ బిఫోర్ మనకు నోటిఫికేషన్ పంపిస్తదనమాట ఇది. సో, ఇలాగ ఇది అంటే ఇంకొకటేందంటే మోడిఫికేషన్. ఓకే. అంటే ఈరోజు నువ్వు చేస్తున్న పని అది కరెక్టేనా? కాదా? ఇట్లా మనకు ఇది మోడిఫై చేస్తది. సో, ఇది కాకుండా గేమిఫికేషన్ అన్నమాట. గేమిఫికేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు టాస్క్ లిస్ట్‌లో పెట్టుకున్న టాస్క్ అన్ని కంప్లీట్ చేశానంటే నాకు 5 పాయింట్స్ ఇస్తది. అలాగా నాకు ఏమైతదంటే ఇప్పుడు నాకు పాయింట్ సిస్టమ్ ఏస్తే ఏమైతదంటే ఎక్కువ పాయింట్స్ ఉంటే సో, నేను ఎక్కువ హాలిడేస్ తీసుకోవచ్చనేసి. సో, అది అదేంటంటే అది నా మైండ్‌సెట్ అన్నమాట. అంటే నేనేం చేస్తానంటే ఈ అజెంటిక్ ఏఐ యూజ్ చేసుకొని ఓకే. నాకు అంటే నా పర్సనల్‌గా ఎలా హెల్ప్ అవుతుంది. ఈ ఇలా నేను దీంతో పాటే కాకుండా నాకు చాలా చాలా ప్రొడక్ట్స్ అన్నీ లైనప్‌లో ఉన్నాయి. మీకు అవన్నీ ఒకటొకటి మీకు రివీల్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. సో, చెప్తాను అవన్నీ మీకు క్లియర్‌గా వన్స్ దాని టైమ్ వచ్చినప్పుడు. చాలా ప్రొడక్ట్స్ అనేవి
లైన్‌లో ఉన్నాయి. ఎందుకంటే లైక్ అన్ని ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్స్. నేను మాకవి రివీల్ చేస్తాను ఫ్యూచర్‌లో. సో, ఇంకొకటేంటంటే లైక్ యాహ్! సో, అది అజెంటిక్ ఏఐ గురించి లైక్ అజెంటిక్ ఏఐ ఎందుకు నేర్చుకోవాలంటే లైక్ అదే లైక్ అది ఫ్యూచర్ అన్నమాట. తర్వాత మనం చాలా చాలా లైక్ ఆటోమేషన్ వర్క్ లైక్ ఆటోనామస్ సిస్టమ్ అన్నమాట. సింప్లీ జనరేటివ్ ఏఐ ప్లస్ ఆటోనామస్ సిస్టమ్. ఆటోమేటిక్ టూల్స్ అన్నమాట. టూల్స్ ఉంటది. దానంతట అది డెసిషన్స్ తీసుకోగలదు. సో, ఇది మనకి కంప్లీట్‌గా అజెంటిక్ ఏఐ. సో, దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే లైక్ చెప్పండి. లైక్ ఐ విల్ ట్రై టు క్లారిఫై. సో, ఇప్పుడు మీరు మాట్లాడలేరు అనిపిస్తే లైక్ యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్ ఆర్ యూ కెన్ కాల్ మీ ఆన్ లైక్ ఎవ్రీ డే ఆఫ్టర్ ఆఫ్టర్ 7 పీఎం లైక్ ఆఫ్టర్ 7 పీఎం ఆర్ సాటర్డే అండ్ సండే ఐ విల్ బి ఫ్రీ. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. So like I'll try to upload many courses on this agentic AI series in YouTube. Like ఈ ప్రివేలో లైక్ ఎలా మనకు ప్రాజెక్ట్స్ చేయాలి. ఆటోజెన్, 5 డేటా, ల్యాన్ ఫ్లో, ఏడబ్ల్యూఎస్ బెడ్రాక్, కంప్లీట్ 5 డేటా. సో లైక్ ఆల్ ద టైప్ ఆఫ్ కంప్లీట్ అజెంటిక్ ఏఐ సీరీస్ ఇన్ తెలుగు ఈస్ ఆల్ అబౌట్ బూమింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రమ్ లైక్ ఫర్ ఫర్ ఎవ్రీ 2 డేస్. సో వన్ ప్రాజెక్ట్ ఆర్ వన్ వీడియో విల్ బి అవుట్. Yeah. So that's it for today. Like, let me stop my recording, then I can see some doubts.